ఎవడు సుఖి? పూర్వం మాళవ దేశాన్ని పుష్కలుడు అనే గొప్ప రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన మహాభోగి అనిపించుకున్నాడు. అందుచేత చుట్టూ చేరిన వాళ్ళంతా, మీ ఐశ్వర్యం ముందు ఇంద్రుని ఐశ్వర్యం ఒక లెక్కలోనిది కాదు. మీ ఖజానాకు ఆ కుబేరుని కోశాగారానికి పోలికే లేదు. ఈ ప్రపంచంలో సుఖి ఎవరు అంటే పుష్కల మహారాజు గారని చెప్పి మరొకరిని చెప్పాలి అంటూ పొగిడి తమకి కావలసిన లాభాలు పొందుతుండేవారు. ఆ పొగడ్తలు నమ్మి నా వంటి భోగి సుఖి మరొకడు లేడు కాబోలు అని అనుకునేవాడు రాజు. ఒకనాడు ఆస్థానానికి జ్ఞానధని అనే ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన గొప్పదనాన్ని గూర్చి పుష్కల మహారాజు ఇదివరలోనే విని ఉండడం వల్ల రావటంతోనే, మహాత్మా, మీ రాక వల్ల మా రాజ్యం పావనమైంది అంటూ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మర్యాద చేశాడు. పంచభక్ష పరమాణాలతోనూ విందు జరిపించాడు. ఆస్థాన గాయకులను రప్పించి కచేరీలు చేయించాడు. కవులను రప్పించి పద్యాలు చెప్పించాడు. నర్తకులను రప్పించి గొప్పగా నాట్య ప్రదర్శన ఏర్పరిచాడు. జ్ఞానధని అంతా చూస్తూ ఊరుకున్నాడు. అందరికి మళ్ళీ ఆయన కూడా తన వైభవాన్ని ప్రశంసిస్తాడనుకున్న పుష్కల మహారాజుకి ఆయన పెదవి కదపకుండా ఉండడంతో ఉత్సాహం కొంచెం తగ్గినట్టయింది. ఇక ఉండబట్టలేక, మహాత్మా, తమరు దేశ దేశాలు మెట్టి వచ్చారు కదా, నాకన్నా సుఖి ఎక్కడైనా తమకు కనబడ్డాడా అని అడిగేశాడు. అందుకు జ్ఞానధని, మా ఊళ్ళోనే ప్రతాపుడనే అతడొకడు ఉండేవాడు. అతడు అందరికన్నా సుఖి అని చెప్పవచ్చు అన్నాడు. ప్రతాపుడా? ఎవరా అతడు? అతని పేరెప్పుడూ నేను వినలేదే. అటువంటి అనామకుడొకడు నాకన్నా సుఖి అంటే ఆశ్చర్యంగా ఉందే అన్నాడు రాజు. ప్రతాపుడు నీకు మళ్ళీ పేరు ప్రతిష్టలు సంపాదించని మాట నిజమే, కాని సుఖి అని మాత్రం అనిపించుకున్నాడు. కష్టపడి సంపాదించుకుని కడుపు నిండా తిన్నాడు. కొడుకులను కూతుళ్లను కన్నాడు. మనుమల్ని ఎత్తుకున్నాడు. ఏ ఒడిదుడుకులు లేకుండా 60 ఏళ్లు బ్రతికి చివరికి మాతృదేశం కోసం యుద్ధం చేసి వీరస్వర్గం పొందాడు అని చెప్పాడు జ్ఞానధని. పోనీ ఆ ప్రతాపుడికి తర్వాతనైనా నేను లెక్కకొస్తానా అని అడిగాడు రాజు కొంచెం ఉడుకుమోత్తనంతో. ఆహా, ప్రతాపుని తర్వాత వచ్చేవాళ్ళు 2 అన్నదమ్ములు మా ఊళ్ళోనే ఉండేవారు. దేహదార్ఢ్యం కలవాళ్ళు, నిర్మల హృదయులు, పరోపకార పరాయణులై మరణయాతన లేకుండా ప్రాణాలు వదిలారు అన్నాడు ధని. రాజుకి కోపం వచ్చింది. ఏదో పెద్దవాడివి కదా అన్న గౌరవం కొద్దీ అడిగితే, ఇదా నువ్వు చెప్పొచ్చింది? ఆ పేదవాళ్ళ నాకన్నా సుఖజీవులు అని గద్దించాడు. జ్ఞానధని చిరునవ్వుతో, రాజా, కోపమెందుకు? ఈ ఐశ్వర్యం, వైభవం ప్రస్తుతం నీకు సుఖాన్ని కలిగిస్తున్న మాట నిజమే, కాని ఏదీ శాశ్వతం కాదు. నువ్వింకా ఎంతకాలం జీవిస్తావో, చివరి వరకు ఇలాగే ఏకటాకీని గడుస్తుందని ఏం చెప్పగలం అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు. ప్రభు, ఈ ముసలివాని గడ్డం చూసి మోసపోయి తమరు వానికి తగని మర్యాదలు చేశారు. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్నట్టు తమ యొక్క వైభవం, సౌఖ్యం వీడికేం తెలుసు? సుఖి ఎవరు అంటే ముమ్మాటికి పుష్కల మహారాజు గారే. పుష్కల మహారాజుకి జై అంటూ చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక్కమారు ఆయన్ను స్తుతి చేసి సంతోషపెట్టారు. జ్ఞానధని చెప్పింది అంతా ఒక పీడకలగా భావించి రాజు ఆ మాటలే మర్చిపోయాడు. సంవత్సరం గడిచింది. అంతఃపురంలో రాజు గాఢంగా నిద్రిస్తున్నాడు. శత్రువులు శత్రువులు అన్న కేకలు వినపడ్డాయి. ఉలిక్కిపడి లేచాడు. ప్రభూ, సామంతరాజు మహాబలుడు సేనతో కోటం చుట్టుముట్టాడు. మన వాళ్ళు నిలబడి యుద్ధం చేస్తున్నారే కాని లాభం లేదు అన్నారు రాజభటులు. మరో క్షణానికి మహాబల మహారాజుకి జై అంటూ శత్రు సైనికులు కోట ప్రవేశించడం పుష్కలుడే చూశాడు. ఇంక ఒక్క క్షణం సేపు ఉపేక్ష చేసినా ప్రాణాలు దక్కవని తన రాజదుస్తులకు మారు మామూలు దుస్తులు వేసుకుని ప్రాణం కాపాడుకోవడానికని ప్రయత్నించాడు రాజు. ఎవడో పారిపోతున్నాడు, పట్టుకోండర్రా అన్నాడు శత్రువుల తరఫు సేనాని. అతడు పుష్కలుడన్న సంగతి తెలియక ఎవడో సామాన్యుడనుకుని శత్రు సైనికుడొకడు నరికెయ్యడానికి కత్తి ఎత్తాడు. పుష్కలుడు ఇంక బతకడం కన్నా చావడమే మేలు అనుకుని ఏదీ చంపు అంటూ ధైర్యంగా ఎదట నిలబడ్డాడు. కాని ఆయన వెంట 2వ కుమారుడు ఉన్నాడు. అతడు మూగవాడు. తండ్రికి రాబోతున్న అపాయాన్ని చూసి, నా తండ్రి పుష్కల మహారాజు
చంపకండి అని చెప్పబోయాడు. చిత్రం, అతనికి ఆ గాభరాలో నోరు పిగిలి మాటే వచ్చేసింది. చంపడానికి కత్తి ఎత్తిన సైనికుడు ఆగిపోయి పుష్కలుణ్ణి బంధించి తీసుకుపోయి మహాబలుడి ముందు నిలబెట్టాడు. శత్రుశేషం ఉండరాదని చెప్పి మహాబలుడు కాల్చి చంపండి అని ఆజ్ఞాపించాడు. ఎండిన పుల్లలు తెచ్చి చితి పేర్చారు. చితి మధ్యన పుష్కలుణ్ణి నిలబెట్టారు. అంతా చూడ్డానికి వచ్చారు. వాళ్లలో పుష్కలుణ్ణి వెనక పొగిడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పుష్కలుడు ఒక్కమారు చుట్టూ పరికించాడు. కోట, రాచనగరు, ఉద్యానవనాలు ఒక్కొక్కటే కనపడ్డాయి. ఇప్పుడు అవేవీ నావి కావు. ఎంతలో ఎంత మార్పు! ఇంత బతుకు బతికి ఎటువంటి దారుణ మరణానికి పాల్పడుతున్నానో జ్ఞానధని చెప్పిన మాటలు అక్షరాల నిజం. ఏదీ శాశ్వతం కాదు. జీవితం ముగిసే వరకు సుఖి ఎవడో దుఃఖి ఎవడో నిర్ణయించడానికి వీల్లేదు. ఈ మాటలు బంగారు తునకలు అనుకుంటూ ఆయన కంటనీరు పెట్టుకున్నాడు. ఇంతలో చితికి నిప్పు అంటించారు. దుఃఖం ఆగక జ్ఞానధని జ్ఞానధని అని ఏడవసాగాడు రాజు. మహాబలుడికి ఇది వినబడి జ్ఞానధని ఎవరు అని అడిగాడు. అక్కడ ఉన్నవాళ్లు జరిగిన సంగతంతా విప్పి చెప్పారు. మహాబలుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే, చూడగా ఎప్పటికి ఎవడి స్థితి ఎలా మారుతుందో ఎవడు చెప్పగలడు? ఈ క్షణంలో గొప్పవాణ్ణి అనుకుంటూ ఉన్న నాకు ముందు ముందు ఏమి రాసిపెట్టి ఉందో, ఈ పుష్కల్ని ప్రాణం తీయడానికి నేనెవర్ని అనుకుని పశ్చాత్తాపం చెందాడు. వెంటనే మండుతున్న చితిని ఆర్పించి పుష్కలుని ప్రాణం నిలబెట్టాడు. అంతేకాదు, పుష్కలుణ్ణి ఎంతో మర్యాద చేసి అతనితో వైరం మానివేసి మాళవరాజ్యం మళ్ళీ ఆయనకిచ్చివేశాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.